మనము లాగిన్ పేజ్కి వస్తాము. లాగిన్ పేజ్లోంచి ఇక్కడ మనము ఏదైతే పెడతామో దాని ప్రకారంగా దాని డాష్బోర్డ్కి వెళ్తుంది. అడ్మిన్ అయితే అడ్మిన్, యూజర్ అయితే యూజర్. సో ఇప్పుడు నేను ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ సెలెక్ట్ చేయగలుగుతాను. ఒకవేళ చాట్లో అయితే మనకి ఉంటాయి న్యూ చాట్, కంటిన్యూ చాట్ అండ్ టెక్స్ట్ మోడ్ ఉంటుంది. సో ఇప్పుడు సెషన్స్లో అయితే మీరు ఇంతకుముందు దాకా ఏమేమి చేసారో అవన్నీ ఉంటాయి. ఫీడ్బ్యాక్స్లో ఇప్పటిదాకా మీరు ఒక్కొక్క రెస్పాన్స్కి ఏమేమి అయితే ఫీడ్బ్యాక్ ఇచ్చారో ఉంటుంది. ప్రొఫైల్లో ఏమేమి చేయాలో ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో నేను టెక్స్ట్ చేయొచ్చు, లేదంటే వాయిస్ కమాండ్ ఇవ్వచ్చు. లైక్ హౌ కెన్ ఐ అప్లై ఫర్ PMGEP scheme? So you can apply for the PMEGP scheme through the online portal of the Khadi and Village Industries Commission. సో ఇది ఉంటుంది. అండ్ దీని తర్వాత మనం రేట్ చెప్పుకోవచ్చు, రేటింగ్ ఇవ్వచ్చు. దాని ప్రకారంగా నెక్స్ట్ వాటిల్కి అన్నీ ఉంటుంది. సో లైక్ దిస్, అండ్ దిస్ ఇస్ ద యూజర్. అండ్ అడ్మిన్ సైడ్కి వెళ్తే మాత్రం సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ సేమ్, బట్ ఇక్కడ తెలుగు పెట్టుకోవచ్చు, అన్నీ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ అనాలిటిక్స్ ఉంటుంది, అంటే ఒక్కొక్కరు ఈ ప్లాట్ఫామ్ వాడి ఏమేమి చేస్తున్నారు, సో యూజర్ గ్రోత్ ఎంత, అండ్ ఇక్కడ ఎన్ని రెస్పాన్సెస్ వచ్చాయి, ఎన్ని కన్వర్సేషన్స్ వచ్చాయి, ఇది ఎంతమంది అడ్మిన్స్ ఉన్నారు, ఎంతమంది యూజర్స్ ఉన్నారు, అండ్ ఒక్కొక్కరు ఎంత యూజ్ చేస్తున్నారు, రెస్పాన్స్ టైం ఎట్లా ఉంది, రేటింగ్ ఎట్లా ఉంది, అండ్ అదర్. అండ్ యూజర్స్కి వచ్చేసరికి ఎవరెవరు యూజర్ ఉన్నారు, ఎవరెవరు అడ్మిన్ ఉన్నారు వాళ్ళని చేంజ్ చేయొచ్చు, వాళ్ళని డీయాక్టివేట్ చేయొచ్చు, అండ్ ఆల్. అండ్ ఇక్కడ కన్వర్జేషన్స్లో అయితే ఎవరెవరు ఏమేమి చేశారు, లైక్ ఇప్పుడు నేను చేసిన వాటిల్లో ఇది ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఫీడ్బ్యాక్స్లో ఇక్కడేమో మన పాలసీస్ కానీ ఏమైతే దీనికి అర్థం కావాలో అవన్నీ ఇక్కడ ఇవ్వచ్చు. సో దిస్ ఇస్ ద కంప్లీట్లీ అవర్